జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు ఎన్ని రాత్రులున్నా ఆ రాత్రి మాత్రం నిదుర కాదు. అది ఉపవాసం జాగరణ చేసే రాత్రి. అదే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి విశిష్టత గురించి తెలుసుకుందాం నేటి మహర్షి టాక్స్ లో. సమస్త బ్రహ్మాండానికి ఆది అయిన ఆ మహాశివుడు లింగ రూపంలో అవతరించాడంటారు. అదే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి జాగరణ చేసి ఆ పరమార్థాన్ని జయించిన రోజే మహాశివరాత్రి. మహాశివరాత్రి రోజున నిద్రను త్యజించి అజ్ఞానాన్ని జయించాలి. మహాశివరాత్రి రోజున బిల్వదళంతో ఆ మహాశివుని పూజించి అనుగ్రహాన్ని పొందాలి. మహాశివరాత్రి అంటే కేవలం పూజ కాదు, అది పరమార్థానికి చేసే ప్రయాణం. శివుడు అంటే శాంతి, శివుడు అంటే శక్తి, శివుడు అంటే శాశ్వతం. అందుకే మహాశివరాత్రి రోజున జాగరణతో జ్ఞానాన్ని పొందాలి, లింగార్చనతో ఆత్మశుద్ధిని పొందాలి. అదే మహాశివరాత్రి రోజున ప్రతి భక్తుడు ఆచరించాల్సిన విధి. ఇలాంటి మరిన్ని అంశాలతో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లలో సబ్స్క్రైబ్ చేసుకోండి. మహర్షి టాక్స్ మీ ఆర్కే కొత్తకోటతో. పండుగే కాదు, రోజువారీ విశిష్టత కూడా మిస్ అవుతున్నారా? మన సంప్రదాయం మీ మొబైల్లో ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి. వేటు న్యూస్.